చిలకలూరుపేటలో దౌర్జన్యం, కింద పడిపోయిన మాజీ మంత్రి రజని. మరి కింద పడిపోయిన మాజీ మంత్రి రజని అని రాసినారే. మరి మన అన్న అక్కడ పర్యటనకు పోతా ఉంటే ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా ఆమెను ఏ విధంగా చుట్టుముట్టినారు మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు? దాని గురించి రాయరే, దాని గురించి ఎందుకు రాయలేకపోయినారు? దాని గురించి దేనికి విశ్లేషణ చేయలేకపోయినారు? దాని గురించి దేనికి డిబేట్ పెట్టలేకపోయినారు? ఈశ్వర్గా అవులే నీకే చెప్తున్నా. నమస్కారం ప్రజలారా. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం అనేది, ఉద్యోగ అవకాశాలు అనేవి లేకుండా చేసినాం. అంటే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీలు పెడతామని రకరకాలుగా అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఏనాడు కూడా ఆలోచన చేయలే. సరే, అప్పుడేదో మాకు తెలియక మాట్లాడినామని దాటేసినటువంటి పరిస్థితిలో మాటలు మనం ఏ విధంగానో చెప్పినామో, మేము అధికారంలోకి వచ్చినాం, అయిపోయింది కథంగానే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తరువాత మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏంది కథ అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మొన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క మెగా డిఎస్సీలో ఉద్యోగ అవకాశం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏ విధంగా వాళ్ళు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సారు, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు అని చెప్పి వేసుకొని కథ బ్రహ్మాండం చేస్తున్నారు. ఇట్లాంటి సూచన మనోడికి నచ్చదు కదా. అంటే మనం 2 లక్షల పైచిలుకుగా వాలంటీర్ ఉద్యోగాలని తీసుకొని వచ్చినటువంటి చరిత్ర మందేది. ఎందుకంటే 5,000 రూపాయల జీతం మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకు మాత్రమే మనం ఆ ఉద్యోగాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమి మాట్లాడినారు, ఏ విధమైనటువంటి రాతలు రాసినారో మన సాక్షిలో అనేది మనం ఒకసారి కన్నా చూసినట్టయితే చూడండి మీరు కూడా. సాక్షి, లోకేష్ తప్పుకోవాల్సిందే. ఎందుకు తప్పుకోవాలా అంటే ఉద్యోగ అవకాశాలు ఇచ్చినందుకు తప్పుకోవాలా, మెగా డిఎస్సీ పెట్టేందుకు తప్పుకోవాలా, బయట దేశాలకు పోయి కంపెనీలు తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తప్పుకోవాలా? దేనికి తప్పుకోవాలా చెప్పండి. దానికి మనం అంటే బయట దేశాలకు పోయి పరిశ్రమలు తీసుకురావాలంటే సలికి మేము పోలేమన్నటువంటి చరిత్ర మందయ్యా. ఊరికే మారితేట కట్టడిని ఎదుర్కొంటూ కథం తొక్కిన యువత అంట. వీళ్ళు యువత బా కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా వీళ్ళు దగా డిఎస్సీపై 3వ రోజు దీక్షల విజయవంతం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పోలీసుల బెదిరింపులు అంట. ఎందుకు బెదిరించినారు, ఎక్కడ బెదిరించినారు? బెదిరించే మీరు కూర్చోఉండేటువంటి వల్ల బెదిరించో, లేకంటే పోలీసులు మరి ఇంకొక రకంగా చేసి ఉంటే మీరు ఆడ కూర్చుండేటువంటి వ్యక్తులా, మీరు ఆడ వేసుకోండేటువంటి శిబిరాలైనా ఆడ ఉండేటియా? ఎందుకు ఊరికే కోతలు కూర్చే రాచే సరిపోయినా? వైఎస్ఆర్సీపీ రిలీలే దీక్షలపై కాకీలను ఉసిగొలిపిన చంద్రబాబు ప్రభుత్వం కుమారుడు లోకేష్ భవిత్యంపై నీడలో అలుముకుంటున్నాయని భయం, టెంట్లు పీకేయాలని, నేతలను తొక్కేయాలని ఆదేశం. ఫలితంగా పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన పోలీసులు, చిలకలూరుపేటలో దౌర్జన్యం, కింద పడిపోయిన మాజీ మంత్రి రజని. మరి కింద పడిపోయిన మాజీ మంత్రి రజని అని రాసినారే. మరి మన అన్న అక్కడ పర్యటనకు పోతా ఉంటే ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా ఆమెను ఏ విధంగా చుట్టుముట్టినారు మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు? దాని గురించి రాయరే, దాని గురించి ఎందుకు రాయలేకపోయినారు? దాని గురించి దేనికి విశ్లేషణ చేయలేకపోయినారు? దాని గురించి దేనికి డిబేట్ పెట్టలేకపోయినారు? ఈశ్వర్గా అవులే నీకే చెప్తున్నా. నువ్వు పెట్టాలి కదా. అదేవిధంగా జమలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో దీక్ష అడ్డగింత. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న వైనం. బాపట్లలో క్యారమ్స్ ఆడుతూ వినూత్న నిరసన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సర్వం సిద్ధం అంట. దేనికి అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుతూ ముందుకు పోయేటువంటి దిశలో మరి మెగా డిఎస్సీ అని పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. మరి ఆ మెగా డిఎస్సీలో మరి ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులను ఒకసారైనా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకంటే ఇంకా ఇతర ఎవరైనా కూడా ఒకసారి వాళ్ళని అడిగో, మీరు ఏ విధంగా మీరు రాసినారు, ఏ విధంగా మీకు ఈ ఉద్యోగం వచ్చింది అని ఏనాడైనా సరే అడిగేటువంటి ప్రయత్నమైనా సరే చేసినారా? చూడండి మీరు ఒకసారి. మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి.
మరి ఇంతమంది మరి ఊరికేనే రారు కదా. మరి ఇంతమంది ఉద్యోగస్తులు ఈ విధంగా వాళ్ళేం ఊరికేనే తరలు వచ్చినారు, ఇంతమంది తరలు వచ్చినారంటే వాళ్ళు పడిన కష్టం 5 సంవత్సరాల పాటు మనం ఏ ఒక్కరిని కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా మరి ఏ విధంగా మనం రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకు ఎర్రాటండ్లో కూడా చుక్కలు చూపించినాం. మరి ఈ రోజున ఇంతమంది ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వాళ్ళు కష్టపడి చదివి రాసి ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తులు ఏ విధంగా మరి తరలిచ్చినారో చూడండి. మరి ఎందుకు మన ఊరికే ఇటువంటి పాలేరు మాటలు పకీర్ మాటలు మాట్లాడిన పాట ఏమవుతుంది? ఒక ఆమె ఎవరో కూడా లేడీ కూడా మాట్లాడుతాం, దాన్ని కూడా వినండి. అదేవిధంగా ఇంకొక ఈ పేపర్లో ఏం రాశారో చూడండి. పాఠాలే కాదు గుణపాఠాలు చెబుతాం. వైకాపాపై నిప్పులు జరిగిన మెగా డిఎస్సి ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బుర్జు సాక్షిగా భారీ నిరసన ప్రదర్శన. అవమానిస్తే ఊరుకోం, విమర్శలు చేస్తే ఖబర్దార్, అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తాం, ఆత్మగౌరవ ర్యాలీలో ఘాటు హెచ్చరికలు. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చినారు? కర్నూలు కొండారెడ్డి బుర్జు ఎక్కి ప్లకార్డులతో నిరసిస్తున్న ఉపాధ్యాయులు చూడండి ఎంతమంది మరి వచ్చినారు. మనం డబ్బులు పెట్టినా కూడా అంతమంది రారు కదా. అంటే మనం ఏదైనా సరే ఒక పని చేయాలన్నా లేదంటే ఇంకోటి చేయాలన్నా కూడా ఎవరు రారు. ఈ విధంగా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి వాళ్ళు పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తామని చెప్తున్నారు. మరి ఏ విధంగా వాళ్ళు కష్టపడి ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసి మనం 5 సంవత్సరాల పాటు ఒక డిఎస్సి కూడా పెట్టకపోగా ఏనాడైనా సరే మనం దేనికి పెట్టలేదు, దేనికి పెట్టలేకపోయినాం అని ఏ రోజైనా సరే ఒకసారి ఆలోచన చేసినారా? ఆలోచన చేసినటువంటి చరిత్ర ఏమైనా మన దగ్గర ఉన్నదా? లేకపోగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చి మెగా డిఎస్సీలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు అదేవిధంగా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఎదురు చూసినారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకొని పోయేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి విమర్శలు చేయటం అనేది ఇది అంతవరకు సబబ్ అనేది ఒకసారి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేయాలా. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అంటే నేను ఉపాధ్యాయుల్ని పార్టీలకు అంటగట్టి మాట్లాడటం లాయడా, మన అన్నను అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు కూడా ఈరోజు స్వచ్ఛందంగా మరి మీరు ఈ మాత్రం అవులే మాటలు మాట్లాడుతున్నారు, పాలేరు మాటలు మాట్లాడతారు, పకీరు మాటలు మాట్లాడతారని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మెగా డిఎస్సి పైన వాళ్ళు చూడు ఏ విధంగా నిరసన ప్రదర్శన చేసినారో ఒకసారి చూడండి. మనం ఊరికే మాట్లాడితే సరిపోదు కదా. ఏది ఇక్కడ చూడండి. చూడండి అది ఎంతమంది చూడండి. వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే మాట్లాడే మాటలు మెగా డిఎస్సి కాదా? మెగా డిఎస్సి ఎలా మెగా డిఎస్సి అయింది? ఎలా ఉంటుంది మెగా డిఎస్సి? మెగా డిఎస్సి కావడానికి లోకేష్ గారు గాని వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని అసలు డిఎస్సిని నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి కదా. చూడండి చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి కదా అని చెప్తారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ఇప్పుడు ఆమె ఎంత కష్టపడి ఉద్యోగ అవకాశం కొట్టుంటుంది, ఉద్యోగం సంపాదించుంటుంది, ఎన్ని రాత్రులు మేలుకొని చదువుకొని ఉంటారు, వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళకు పిల్లకాయలు ఉంటారు. మరి అయినా కూడా నేను నా కాళ్ళ మీద నిలబడుకోవాలా అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని 5 సంవత్సరాల పాటు ఎదురు చూసుంటారు. మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఖచ్చితంగా మెగా డిఎస్సి నిర్వహిస్తారు, మనం ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని వాళ్ళు కళల్లో ఒత్తిలేసుకొని చూసిన రోజులు ఉంటాయి. మరి దానికి సంబంధించి ఏ ఒక్కడు కూడా మాట్లాడితే మనం దేనికి పెట్టలేకపోయినాం అని చెప్పి ఏ ఒక్కడైనా సరే మాట్లాడినాడా? 5 సంవత్సరాల పాటు ఏమన్నా పెరిగి ఏమన్నా కట్లకట్టి పొగేస్తా ఏమన్నా ఉన్నారా? ఇంకేమన్నా చేస్తా ఉన్నారా? దాన్ని చెప్పండి. అటు చెప్పరు, అటు చెప్పేదిలే. కూటమి ప్రభుత్వం నిర్వహించింది, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు టీచర్ పోస్టులు తీసుకొని వాళ్ళు పోతారు. కానీ దాని మీద మనం ఏదో ఒక రకంగా పుడత చల్లాలా, దాని మీద ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక దుమ్మెత్తి పోయాలనేటువంటి లక్ష్యంగానే మనం ముందుకు పోతాం తప్ప మరి వేరే ఏం కాదు.
రాబోయే రోజుల్లో మనకి 11 మిగలాలంటే ఇటువంటి అవులే పనులు, ఇటువంటి పాలేరు పనులు మానేసి ఒక మర్యాదగా ఉంటే ఉండే గ్యారా అయినా ఉంటాయి. రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఇదే సజ్జల డైరెక్షన్లో పోతూ ఉంటే ఉండే 11 కూడా మనకు మిగలవు. ఇంకా అర్థం చేసుకోండి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం ఎక్కడైనా సరే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దిశగా అడుగు వేయడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం లేదు. ఉన్న పరిశ్రమలు జరుగుతుమే. అమర్ రాజా బ్యాటరీ మన ఆంధ్ర తిరుపతి రేణుగుంట దగ్గర ఉండేది అయితే అదేదో కాలుష్యం అంట, పర్యావరణానికి ఏదో జరుగుతుందని చెప్పి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి తెలంగాణకు జరుగుతుపుతాడయా. మరి ఇప్పుడు రేణుగుంట కాడ ఉన్నది కదా, ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచే ఉన్నది కదా, అంతకు ముందుటాంచే ఉన్నది, రాజశేఖర రెడ్డి కాదు. మనం కప్పం కట్టలేదని మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి చేష్టల వల్ల ఈరోజు మనకు 11 వచ్చినాయి. ఇకనైనా సరే ఇటువంటి పాలేరు మాటలు, ఇటువంటి తపాలం మాటలు బ్యాచ్ని వెనకేసుకొని మాట్లాడి మనకు ఉండే 11 అయినా సరే రాబోయే రోజుల్లో మిగిలిండి అని చెప్పి సజ్జల రామకృష్ణ గారికి తెలియజేసుకుంటూ, సజ్జల రామకృష్ణ గారి డైరెక్షన్లో నడిచేటువంటి వ్యక్తులు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. మనం 5 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, శాసనసభ్యులుగా ఉన్నాం, మంత్రులుగా పనిచేసినాం. మనం దేనికి పెరిగి కట్టలేకపోయినాం ఆ రోజుల్లో అని ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, ఈ డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.